రోజు నుంచి లేని ప్రభుత్వం ఇప్పుడు ఇయ్యాల గోలగడతారంటే మేము ఎడుగుపోవాలా? మాకెక్కడ ఇల్లు కూడా లేదు, మేమేమి చచ్చిపోవాలా? ఎక్కడ చచ్చిపోవాలా? పలాని కాడ ఇక్కడ ఉందమ్మా మీకు ఇస్తున్నాం పోండి అని చెప్పితే ఖాళీ చేస్తాం కదా. ఇట్లా అకస్మాత్తుకు వచ్చి నెట్టి పరిస్థితి ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? మేము పొమ్మనంటే ఎటు పోవాలో చెప్పండి. ఇప్పుడు మమ్మల్ని కూడా అలానే ఇంట్లో వేసి సాగు కొట్టండి. ఎందుకు మరి బతికేం చెయ్యాలా? రూపాయికి రూపాయి కూడా పెట్టుకొని పిల్లలు కష్టపడి కట్టిర్రు. నా భర్తకి చేత కాదు, నేను ఒక లాయర్ గారింటే పిల్లలు ఎత్తుకోవటానికి పోతే నా ఇంట్లో గడుస్తుంది. ఏం చెయ్యాలా ఇప్పుడు? నా పరిస్థితి ఏంటి చెప్పండి. మరి మీరైనా గవర్నమెంట్ దృష్టికి తెస్తారేమని ఆలోచిస్తున్నాం. మేము ఏం చెయ్యాలి? మమ్మల్ని కూడా అట్లనే రెట్టేయండి మా ఇంట్లో పోయినాబాతి. మరి అప్పుడన్నా గవర్నమెంట్ సంతోషంగా ఉంటుందిగా. పేదవాళ్ళ ఇల్లు లేకుండా కట్టాలా? ఎవరి దొరకలేదా? ఎక్కడ భూములు లేవా చెప్పండి. మరి ఈ పోలీసు వాళ్ళు కూడా మరి ఎక్కడ చూపియండి. వాళ్ళకి ఎందుకు చూపించట్లేదు? వాళ్ళు పేదవాళ్ళు ఆగమైపోతారు. వాళ్ళు ఏమైపోవాలా? వాళ్ళు ఎక్కడ ఉండాలని ఒక్కళ్ళని ప్రశ్నించారా? ఓటేసేటప్పుడు రండమ్మా, మీకు ఇంత ఇస్తా ఓటేస్తారు, మాకు అంత ఇస్తా ఓటేస్తారని చెప్పిన వాళ్ళు ఇవాళందరూ ఎడిపోయారు. ఈ పేదోళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు? దానికి మేమేమైపోవాలి ఇప్పుడు? నా మొగుడికి చేత కాదు, నాకు ఒక బిడ్డ పెళ్ళికుంది, వాళ్ళని ఏం చెయ్యాలి ఇప్పుడు? నేనైతే కంట్రోల్ ఆడ ఏంటుకుంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు? ఉన్నాడైతే డబల్ బెడ్రూమ్లో ఉంటాడు, కార్ల మీద మేట మీద ఉండే వాళ్ళు డబల్ బెడ్రూమ్లో ఉంటున్నారు. మేము లేని వాళ్ళు మేము 7 రూపాయలు ఉన్నాం. సార్ ఇక్కడ లంచ కొడుకులు 8 సంవత్సరాలు బట్టి ఏం చేస్తున్నారు? ఏం బీకారు?